వాళ్ళు చాలా యాక్టివ్. అలాగే నజ్మా హెప్తుల్లా ఉన్నారు, రాజ్యసభ డిప్యూటీ చైర్పర్సన్ చేశారు, మంచి ప్రయారిటీ ఇచ్చారు. సరే, ఇక్కడ రాష్ట్రానికి వచ్చేప్పటికి మేము కంటెస్ట్ చేస్తున్నదే 10 కదా, ఆ 10లో ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వగలం అనే శశబిషలో మీమాంస మీ పార్టీలో అంతర్గతంగా ఉండుండొచ్చు. బట్ ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్ ఈసారి ఒక ముస్లిం అభ్యర్థి నుంచి పెట్టే అవకాశం ఉందా? అందరికీ నమస్కారం. వాసుదేవన్ గారు, వినిపిస్తుంది సార్, చెప్పండి. నేను రాష్ట్రానికి వచ్చేసరికి సరే మేము 10, 12 లేకపోతే జనసేన 21, 24 లేకపోతే తెలుగుదేశం పార్టీ మిగతావన్నీ ఎలాగో చేస్తుంది. అయితే ఇక్కడ ప్రామాణికంగా తీసుకోవాల్సింది పార్టీల వారీగా తీసుకోవడానికి అవకాశం లేదు. ఉమ్మడిగా వెళ్ళేటప్పుడు అవుట్ ఆఫ్ 175 ఇవాళ నేను 10 స్థానాల్లోనో 12 స్థానాల్లోనో నా అభ్యర్థులు ఉన్నంత మాత్రాన మిగతా స్థానాల్లో అది జనసేన పోటీ చేసినా లేకపోతే తెలుగుదేశం పోటీ చేసినా సరే నా కార్యకర్తలు పనిచేయక తప్పదు, నా ఓట్లు కూడా అక్కడికి ట్రాన్స్ఫర్ చేయక తప్పదు. అదే విధంగా మేము పోటీ చేసిన దగ్గర కానీ లేకపోతే జనసేన పోటీ చేసిన దగ్గర తెలుగుదేశం అయినా తప్పదు, జనసేన పోటీ చేసిన దగ్గర మళ్ళీ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం. ఇది ఒక ఉమ్మడిగానే తీసుకోవాల్సింది తప్పిస్తే ఎవరికి వారు విడిగా ఇవ్వడము అనేది ఖచ్చితంగా సాధ్యపడే పరిస్థితి కాదు. అవుట్ ఆఫ్ 175 1, 2, 3 ఎన్ని ఇస్తున్నారు అనేది అది ఉమ్మడిగా ఇచ్చినట్టుగానే ఒక భావన వస్తుంది. ఇప్పుడు కలిసి పోటీ చేసేటప్పుడు అలయన్స్ పార్టీస్ గా ఉండేటప్పుడు డెఫినెట్ గా ఈక్వేషన్స్ తీసుకుంటాం. మొత్తం మీద ఏదైనా ఈక్వేషన్స్ తీసుకోవచ్చు కానీ ఏ పార్టీకి ఆ పార్టీకి విడివిడిగా ఈక్వేషన్స్ తీసుకునే అవకాశం అయితే ఉండదు. ఒకటోది. రెండోది, భారతీయ జనతా పార్టీ మీరు ప్రస్తావించారు. 10 సంవత్సరాల క్రిందట ఇంకా వాజ్పేయి గారి హయాం కంటే ముందు అయితే భారతీయ జనతా పార్టీ అనేసంటే అసలు ముస్లింస్ కు వ్యతిరేక పార్టీ అన్నటువంటి ఒక ముద్ర వేసేశారు. మేము వేయించుకోలే. నేను అప్పుడు కూడా చెప్తున్నాను, ఎప్పుడు భారతీయ జనతా పార్టీ నేషనలిస్ట్ భావాలు కలిగినటువంటి పార్టీ తప్పిస్తే ఏదో ఒక మతానికి పరిమితం చేసే పరిస్థితి ఏనాడు లేదు. మీరు చెప్పినట్టుగా చాలా మంది ముస్లిం సోదరులు మాతో పాటు కలిసి ఈ పార్టీ ఎదుగుదలలో గాని దేశం తాలూకా ఎదుగుదలలో గాని భాగస్వాములైనటువంటి సందర్భాలు భారతీయ జనతా పార్టీలో ఉన్నాయి. పైపెచ్చు గత 10 సంవత్సరాలుగా తీసుకుంటే నేను ఒకసారి గుర్తు చేస్తాను, ఈ దేశంలో మత కల్లోలాలు కానీ ప్రత్యేకించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మత కల్లోలాలు కానీ జరిగినటువంటి సందర్భాలను ఒకసారి తీసుకున్నట్లయితే వాజ్పేయి గారి హయాంలోనూ ఈ 10 సంవత్సరాలు కూడా ఎక్కడా జరిగినటువంటి దాఖలాలు లేవు. ఏదన్నా ఒకటి ఎక్కడైనా ఒక ప్రస్తావన వచ్చిన సందర్భంలో దాన్ని ఎక్కడికక్కడే సద్దుమణిగే విధంగా చేసినటువంటి పరిస్థితులే ఉన్నాయి. ఒకటి గమనించాలి. రెండోది, ఇవాళ నేను ఒక పెద్ద ఉదాహరణ ఈ దేశం ముందు ఉంచుతా. నేను మన చర్చలో ఉన్నటువంటి మనం కానీ మన ప్రేక్షకులు కానీ అన్నాను, దేశం ముందు ఒక పెద్ద ఉదాహరణ ఉంచుతాను. నేను అయోధ్య రామ మందిర నిర్మాణం జరిగి ప్రారంభోత్సవం జరిగిన తర్వాత ప్రపంచం మొత్తం ఉన్నటువంటి ప్రజలు ప్రత్యేకించి హిందువులు పండగ చేసుకున్నటువంటి తరుణంలో ఆ అయోధ్య రామ మందిరం తాలూకా ప్రారంభ సమయంలో అక్కడికి వస్తున్నటువంటి వారికి వనరులు గాని వసతులు గాని సమకూర్చడంలో ముస్లిం సమాజం ప్రధాన పాత్ర వహించింది. అంతేకాదు, వేలాది మంది ముస్లింలు తోటి హిందువులతో కలిసి అయోధ్య రామచంద్రుడిని దర్శించుకున్నటువంటి సందర్భాలను నేను ఇక్కడ కోట్ చేస్తున్నా. వారికి ఎవరు అడ్డు చెప్పలేదు, వారికి ఎవరు బలవంతం చేయలేదు. అంటే ఎందుకు చెప్తున్నాననేసి అంటే ఇవాళ సమాజంలో ఇంకొక ఉదాహరణ కూడా నేను చెప్తాను. ఏదైతే మొన్నటి నుండి ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి సిఏఏకి సంబంధించి కూడా, ఈ సిఏఏకి సంబంధించి కూడా ఏ ముస్లింలు కూడా మేము మొదటి నుండి చెప్తున్నాం, గడిచిన 5 సంవత్సరాలుగా చెప్తున్నాం, 10 సంవత్సరాలుగా చెప్తున్నాం, ఇంకా చెప్పుకోవాలనేసి అంటే మేము మా అజెండాలోకి వచ్చినప్పటి నుండి ముస్లిం సమాజానికి మేము ఒకటే చెప్తున్నాం, ఈ సిఏఏ వలన భారతదేశంలో స్థిరపడి భారతదేశంలో వృద్ధి చెందినటువంటి విభజన అనంతరం 1947 విభజన తర్వాత ఉన్నటువంటి ఏ ఒక్క ముస్లింకి కానీ, ఏ ఒక్క ముస్లిం కుటుంబానికి కానీ, ఏ ఒక్క ముస్లిం సమాజానికి కానీ ఎప్పుడు హాని లేదు అనేది చెప్తూనే వస్తున్నాం. ఇవాళకి కూడా అదే చెప్తున్నాం.
రెండవది ఎందుకు ఇప్పుడు పాకిస్తాన్ ఒక ముస్లిం దేశంగా అవతరించింది, బంగ్లాదేశ్ ఒక ముస్లిం దేశంగా అవతరించింది. అది లౌకిక అనే పదాలు అక్కడ లేవు. సరే మన దాంట్లో తర్వాత చేర్చడం జరిగింది, కానీ చేర్చినా చేర్చకపోయినా మన తాలూకా జీవన విధానం అది ఒక ముస్లిం కంట్రీగా ప్రకటించబడిన తర్వాత అక్కడ ఆనాటికి ఉన్నటువంటి 20% మంది హిందువులు ఇవాళ 2% తగ్గిపోయి వాళ్ళు కూడా అన్నమో రామచంద్ర రక్షణ రామచంద్ర అని చెప్పేసి భారతదేశానికి వస్తుంటే వారికి సిఏఏ ద్వారా పౌరసత్వాన్ని ఇచ్చి ఈ దేశంలో పౌరసత్వం కల్పించి ఈ దేశం ఓన్ చేసుకుంటున్నటువంటి ఒక సందర్భంలో అక్కడ నుండి వచ్చిన ముస్లింస్ ఎందుకు ఇవ్వరు అనే ఒక ప్రశ్న వేస్తే దానికి సమాధానం చెప్పాల్సినటువంటి ఆవశ్యకత భారతదేశానికి కానీ భారతదేశంలో ఉన్నటువంటి ఏ ఒక్క పౌరుడికి కానీ, నేను చెప్పేది భారతీయ జనతా పార్టీకి భారతీయ జనతా పార్టీ నాయకులకి అనట్లా, ఏ పౌరుడికి కూడా లేదని చెప్పి మేము వాదిస్తాం. ఇది సహేతుకమైనటువంటి వాదన. మేము క్లియర్ కట్ గా చెప్తున్నాం, ముస్లిం సమాజానికి వ్యతిరేకమైతే భారతీయ జనతా పార్టీ కాదు, ఇది భారతీయ జనతా పార్టీ చెప్పింది కాదు, ఆ సమాజం అంగీకరించినటువంటిది. ఆ సమాజానికి భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకత్వం అందిస్తున్నటువంటి భరోసా రక్షణ ఇవాళ చూస్తున్నటువంటి సమాజం కాబట్టి మేము చెప్పగలుగుతున్నాం. సో మేమైతే ఒకటే చెప్తున్నాం, భారతదేశంలో భారతీయ జనతా పార్టీ నేషనలిస్ట్ పార్టీ, నేషనలిస్ట్ సిద్ధాంతం, జాతీయవాద సిద్ధాంతం. నేను మరొకసారి చెప్తున్నా, ఇదేదో హిందూవాద సిద్ధాంతం అని చెప్పేసి ఎవరైనా మాట్లాడుకున్నట్లయితే దానికి మేమైతే అంగీకరించం. మా తాలూకా విధి విధానాలు కానీ, లేకపోతే మేము పరిపాలనలో మేము తెచ్చినటువంటి మార్పులు కానీ, లేకపోతే మాతో ఉన్నటువంటి ఒక ఉత్తరప్రదేశ్ తీసుకుందాం, యోగి ఆదిత్యనాథ్ ఆ రోజు యోగి ఆదిత్యనాథ్ ప్రకటించేటప్పుడు కరడగట్టినటువంటి హిందూవాది ఏం జరిగిపోతుందా అన్నటువంటి అపోహలు సృష్టించినటువంటి సమాజం ఒకవైపు అయితే, ఇవాళ ఆయన రెండో పర్యాయం అధికారంలోకి రావడానికి కానీ, లేకపోతే ఇవాళ ఉత్తరప్రదేశ్ లో ఆ సమాజం తాలూకా అభివృద్ధి విషయంలో కానీ ఆయనే అందరికంటే ముందు ఉన్నటువంటి ఒక వాస్తవాన్ని నేను ఈ చర్చ ద్వారా ప్రజలకు తెలియజేస్తాను. అంటే అపోహలు వేరు, అవాస్తవాలు వేరు, వాస్తవాలు వేరు. వాస్తవాల్ని గ్రహించినటువంటి సమాజం ఎప్పుడు కూడా ఖచ్చితంగా కలిసి భారతదేశంలో ఏదైతే ఈ లౌకిక అనే పదం చేర్చబడింది దాని గురించి మనం పక్కన పెడదాం, కానీ సమాజంలో అందరూ సమానులే అన్నటువంటి ఒక దృక్కోణంలో పోతున్నటువంటి సమాజం దీన్ని భారతీయ జనతా పార్టీ హక్కును చేర్చుకుంటుంది. ఖచ్చితంగా ఈ విషయంలో మా దగ్గర ఉన్నటువంటి ముస్లిం సోదరులు, అంటే నేను చెప్పేది రాష్ట్రం గురించి మళ్ళీ మరొకసారి చెప్తున్నాను, రాష్ట్రంలో దయచేసి ఎవరు చూసినా సరే, మీరు ఇందాక మా సోదరి రజనీ గారికి అడిగారు మీకు వచ్చినటువంటి దాంట్లో ఎన్నేమని చెప్పేసి, ఇది సాధ్యపడచ్చు సాధ్యపడకపోవచ్చు, కానీ అవుట్ ఆఫ్ 175 చూడాలి. అలయన్స్ పార్టీస్ దగ్గరకు వచ్చేటప్పుడు కొన్ని పరిధులు ఉంటాయి. ఇవాళ మీతో నేను షేర్ చేసుకుంటున్నాను, మీ ద్వారా షేర్ చేసుకుంటున్నాను వాసుదేవన్ గారు, శ్రీకాకుళం కూడా వస్తుందని చెప్పేసి భావిస్తున్నటువంటి సందర్భం ఏది అలయన్స్ లో. శ్రీకాకుళం వస్తుందనేసి అంటే ఖచ్చితంగా మీలాంటి వాళ్ళకి, లేకపోతే నా ఫేస్ తెలిసినటువంటి చాలా మంది అనుకుంటారు అక్కడ పూడి తిరుపతి రావే క్యాండిడేట్ అని చెప్పేసి. నేను ఇంకో విషయం కూడా ఇక్కడ స్పష్టం చేస్తాను, శ్రీకాకుళం అవునన్నా కాదన్నా సరే స్థానిక ఎన్నికలు అసెంబ్లీ స్థాయి వరకు తీసుకున్నట్టయితే అక్కడ మన రాష్ట్రంలో, ప్రత్యేకించి మన రాష్ట్రంలో ఈ క్యాస్టిజం అనేది ఖచ్చితంగా మేజర్ రోల్ పోషిస్తుంది. అది నో డౌట్ అట్టాలి అని చెప్పడానికి ఏమి మనం ఎవ్వరూ సిగ్గుపడక్కర్లా, ఎవ్వరూ మొహమాటపడక్కర్లా. ఆ నేపథ్యంలో శ్రీకాకుళం సంబంధించి అఫ్ కోర్స్ గతంలో నా సామాజిక వర్గం నుండి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు ఎప్పుడో 3-4 దశాబ్దాల క్రిందట, కానీ ఇటీవల కాలంలో నా సామాజిక వర్గానికి ఇక్కడ అవకాశం లేదు ఈ అసెంబ్లీ నుండి. ఆ నేపథ్యంలో నాకైతే నా విశ్వాసం నాకు ఉంటుంది, నా పార్టీ మీద కమిట్మెంట్ నాకు ఉంటుంది, అది వేరే విషయం. ఇవాళ ఎక్కడో చిత్తూరు నుండి విశాఖపట్నంలో స్థిరపడినటువంటి మా సోదరుడి పేరు ఒకటి వచ్చింది, ప్రముఖ పత్రికలో వచ్చింది, నేను ఇక్కడ పత్రిక కూడా వచ్చిన నేపథ్యంలో కొంత చర్చ జరుగుతుంది ఇక్కడ. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే నేను చెప్తున్నా, ఇక్కడ అవునన్నా కాదన్నా కొన్ని ఈక్వేషన్స్ ఫాలో అవడానికి కొన్ని ఇబ్బందులు ఉంటున్నాయి. అందువల్ల మీరు అనేది ఏంటంటే ఉమ్మడిగానే చూడాలంటారు, ముస్లిం అభ్యర్థి తెలుగుదేశం నుంచి నుంచున్నా, జనసేన నుంచి నుంచున్నా, బీజేపీ నుంచి నుంచున్నా, సో మా అందరి ఉమ్మడి అభ్యర్థి అంటారు. డెఫినెట్ గా ఇప్పుడు అక్కడ ఉదాహరణకు నంద్యాల తీసుకోండి, ఎక్కడో చివరిన ఉంది, నంద్యాలలో ముస్లిం సోదరుని పెట్టారు అనుకోండి. ఇప్పుడు కాదు నేను చెప్పేది వాసుదేవన్ గారు, గత 2014 ఎన్నికల్లో కూడా అక్కడ ముస్లిం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కదిరి ముస్లిం ఎమ్మెల్యే ఉన్నారు.
గెలిచారు. మరి ఆ రోజు కూడా మేము సహకరించామే. ఆ రోజు కూడా మేమేం సహకరించకుండా పోలేదు. అక్కడ కూడా మా ఓట్లు అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యాయి కదా ఆ రోజు కూడా. కాబట్టి నేనేం చెప్తాననేసి అంటే, పార్టీల వారీగా అలయన్స్ పార్టీలు ఉండేటప్పుడు పార్టీల వారీగా ఈ క్యాస్ట్ ఈక్వేషన్స్ కానీ, లేకపోయినట్టయితే ఇతర సామాజిక వర్గ ఐ మీన్ అంటే మతాల వారీగా ఈక్వేషన్స్ కానీ సాధ్యపడవు. ఉమ్మడిగానే చూసుకోవాల్సినటువంటి ఆవశ్యకత